ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేడు 9వ రోజు నెల్లూరు జిల్లాలో ప్రారంభమైంది. సీఎం వైఎస్ జగన్ కు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, మేయర్ శ్రవంతి, ఇతర ముఖ్య నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేడు 9వ రోజు నెల్లూరు జిల్లాలో ప్రారంభమైంది. బస చేసిన చింతరెడ్డిపాలెం ప్రాంతం నుంచి శనివారం ఉదయం వైఎస్ జగన్ బస్సు యాత్రకు బయలుదేరారు. సీఎం వైఎస్ జగన్ కు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, మేయర్ శ్రవంతి, ఇతర ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు. పలువురు పార్టీ నేతలు, సీనియర్ కార్యకర్తలను పేరు పేరున పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్ ఈ సందర్భంగా పార్టీ నేతలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. నేడు కొవ్వూరు క్రాస్, సున్నబట్టి తిప్ప, గౌరవరం మీదుగా ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కావలి క్రాస్ మీదుగా కావలి జాతీయ రహదారి వద్దకు చేరుకుని సాయంత్రం 3 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మంత్రులకు అడ్డగోలు సంపాదనపై తప్ప అభివృద్ధిపై శ్రద్ధ లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. పరిశ్రమలు ఎప్పుడు తెస్తారని మంత్రిని అడిగితే కోడిగుడ్డు కథలు చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. నాయకుడంటే చంద్రబాబులా విజన్ ఉండాలని నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మంత్రులకు అడ్డగోలు సంపాదనపై తప్ప అభివృద్ధిపై శ్రద్ధ లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. పరిశ్రమలు ఎప్పుడు తెస్తారని మంత్రిని అడిగితే కోడిగుడ్డు కథలు చెబుతాడని, ఇటువంటి పనికిమాలిన మంత్రులుంటే పరిశ్రమలు ఎలా వస్తాయి అని ప్రశ్నించారు. మంగళగిరి నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లి పూజిత అపార్ట్మెంట్ వాసులతో యువనేత లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఆనాడు 5,000 ఎకరాల్లో శంషాబాద్ ఎయిర్పోర్టు కడతానంటే అంత భూమి ఎందుకన్నారని, విజన్ 2020 అని అంటే ఎగతాళి చేశారని మండిపడ్డారు. ఈరోజు ప్రపంచంలోనే మేటి నగరంగా హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, నాయకుడు అంటే చంద్రబాబులా విజన్ ఉండాలి అని నారా లోకేష్ పేర్కొన్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం కేవలం బటన్ నొక్కే కార్యక్రమంలో ఉందప్ప అభివృద్ధి చేయాలని ఆలోచన లేదు. దానివల్ల వీరు ఈరోజు అప్పులు చేసి సంక్షేమం చేస్తున్నారు. ఆ అప్పులని ఈరోజు మనకు భారంలాగా మారుతాయి, మన్నెత్తిమని పడతాయి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి వ్యక్తి పైన అది భారం మోపుతున్నారు. ఈ నెల కరెంటు బిల్ వచ్చిందమ్మా, బాగా కాలేదు, అందరి జోబులు బాగా కాలనే, అవునా కదా తల్లి? పోయిన నెలలో 3,000 రూపాయలు వచ్చే కరెంటు బిల్ ఈ నెల దాదాపు 7,500-8,000 రూపాయలు పెరిగిపోయింది. అంటే స్లాబులు ఎంత ఫాస్ట్గా మార్చేస్తున్నారో మనందరం చూస్తున్నాం. దానికి కారణం ఈ ప్రభుత్వం అప్పు చేసి సంక్షేమం చేస్తుంది. మనం బ్యాలెన్స్ చేయాలి. సంక్షేమ అభివృద్ధి రెండు జోడెద్దుల బండి, రెండు ప్యారల్గా తీసుకెళ్లాలి. అప్పుడే ఆంధ్ర రాష్ట్రం ముందరికి వెళ్తుంది, అప్పుడే మనకి ఇబ్బందులు ఉండవు. నా అంచనా ప్రకారం దాదాపు 25,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రభుత్వం బకాయిలు పెట్టింది. సకాలంగా జీతాలు చెల్లించట్లేదు, మెడికల్ రీయింబర్స్మెంట్ జరగట్లేదు సరిగా. అమ్మ, నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కమిటీకి వెళ్తాయి, అంటే ఒక అమౌంట్ కన్నా ఎక్కువ కమిటీకి వెళ్తే కమిటీ అప్రూవ్ చేస్తుంది, అది మంత్రి గారికి వస్తుంది. ఇమ్మీడియట్గా వీస్ టు క్లియర్ అండ్ పేమెంట్ అయిపోయింది. ఇప్పుడు అది జరగట్లేదు తల్లి. సో చాలా ఇబ్బంది పడుతున్నారు తల్లి. దానివల్ల ఇదంతా స్ట్రీమ్లైన్ చేయాలి తల్లి. నా అంచనా ప్రకారం మినిమం 1 year పడుతుంది. వైఎస్ఆర్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీకి బానిస అని ఏపీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. గోద్రాలో దాడులు జరిగితే జగన్ నోరు విప్పలేదని మండిపడ్డారు. బీజేపీ అంటేనే గిట్టని వైఎస్ఆర్ కు బీజేపీకి బానిసైన జగన్ వారసుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. ముస్లింలకు ఎన్నో వాగ్దానాలు చేసిన జగన్ వారిని దారుణంగా మోసం చేశారని ఆక్షేపించారు. కడప జిల్లాలో జగన్, అవినాష్ రెడ్డి టార్గెట్గానే ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల బస్సు యాత్ర కొనసాగుతోంది. మొత్తం పేరుతో రాజకీయాలు చేసే బీజేపీకి జగన్మోహన్ రెడ్డి బానిస అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు షర్మిల. వైఎస్ఆర్ ఎప్పుడూ బీజేపీకి వ్యతిరేకంగానే ఉండేవాళ్లను గుర్తు చేశారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ అంటేనే గిట్టని వైఎస్ఆర్కు బీజేపీకి బానిస అయిన జగన్ వారసుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. ముస్లింలకు ఎన్నో వాగ్దానాలు చేసిన జగన్ వారిని దారుణంగా మోసం చేశారని ఆక్షేపించారు. ఇమాంలకు 15,000 రూపాయల వేతనం, ముస్లిం బ్యాంక్, చనిపోతే 5 లక్షల రూపాయల బీమా వంటి ఎన్నో హామీలు ఇచ్చిన జగన్ అధికారంలోకి రాకనే వాటిని విస్మరించారని ఆరోపించారు. చంద్రబాబు, జగన్ ఇద్దరు ముస్లింలు పక్షాన లేరన్న షర్మిల కాంగ్రెస్ మాత్రమే ముస్లింలకు భరోసా ఇస్తుందని స్పష్టం చేశారు.
రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడే గాని ఒక్క మంచి మాట చెప్పింది లేదు. ఎందుకంటే బీజేపీ పార్టీ గోద్రా విషయంలో చేసిన ముస్లింలకు చేసిన అన్యాయంలో రాజశేఖర్ రెడ్డి గారు పదే పదే ఎత్తి చూపిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. కానీ రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి ఎందుకు బానిస అయ్యారో జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం సోదరులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? రాజశేఖర్ రెడ్డి గారి గోద్రా విషయంలో ముస్లింలను ఉతికి ఆరేస్తే మణిపూర్ విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీల మీద జరిగిన అన్యాయానికి, దాడులకి, ఆ హత్యలకి కనీసం నోరైనా విప్పారా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఆశయాలను కాపాడుతున్న వాడు ఎలా అవుతాడు? రాజశేఖర్ రెడ్డి గారి వారసులు అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి కనీసం రాజశేఖర్ రెడ్డి గారి మాటకు కూడా ఆయన విలువగా ఇవ్వకపోతే మరి రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాడు అవుతాడో లేదో జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం భాయో బహనో సబ్కో సోచనా చాహియే. నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎన్నికలు జరిపేందుకు ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. నిష్పక్షపాత పారదర్శక ఎన్నికల నిర్వహణకు పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా పర్యవేక్షిస్తూ జిల్లాలో మార్చి 16వ తేదీ నుండి నేటి వరకు 6,25,00,000 విలువైన క్యాష్, లిక్కర్, డ్రగ్స్, గోల్డ్, ఇతర విలువైన వస్తువులను సీజ్ చేయడం జరిగిందని అన్నారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలోని సమాచార పౌర సంబంధాల శాఖ మీడియా సెంటర్లో శుక్రవారం జిల్లాలో ఎన్నికల నిర్వహణ సన్నద్ధత, ఎన్నికల ప్రణాళిక తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఢిల్లీరావు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన ప్రకటించే ఎన్నికల నోటిఫికేషన్ జారీ నుండి నామినేషన్ స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, మే 13న నిర్వహించే పోలింగ్, జూన్ 4న నిర్వహించే కౌంటింగ్ ప్రక్రియలను నిర్దిష్ట ప్రణాళికతో ఏర్పాటు చేసుకుని సిద్ధంగా ఉన్నామన్నారు. జిల్లాలో ఎన్నికల పరివర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని, నియమావళిని ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా పర్యవేక్షిస్తూ జిల్లాలో మార్చి 16వ తేదీ నుండి నేటి వరకు 6,25,00,000 విలువైన క్యాష్, లిక్కర్, డ్రగ్స్, గోల్డ్, ఇతర విలువైన వస్తువులను సీజ్ చేయడం జరిగిందన్నారు. 4,300 లీటర్ల లిక్కర్ సీజ్ చేశామన్నారు. ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై 867 ఫిర్యాదులను స్వీకరించి 837కు పైగా ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. సి విజిల్ ద్వారా నమోదైన 346 ఫిర్యాదులు 100 నిమిషాలలో పరిష్కరించాల్సి ఉండగా వాటిని సగటున 52 నిమిషాలలోపే పరిష్కరించామన్నారు. రాజకీయ పార్టీలు డోర్ టు డోర్ ర్యాలీ ప్రచారానికి సకాలంలోనే అనుమతులు మంజూరు చేస్తున్నామన్నారు. అనుమతుల మేరకే ప్రచారం నిర్వహించుకోవాలని, ఎక్కడా కూడా ప్రవర్తన నియమాలను ఉల్లంఘించకుండా ప్రచారం నిర్వహించుకునేలా అవగాహన కల్పించామన్నారు. ఈ నెల 17వ తేదీ వరకు ప్రచారానికి అయ్యే ఖర్చును పార్టీలకు, 18వ తేదీ నుండి జూన్ 4 వరకు పోటీల్లోని అభ్యర్థులకు వ్యయ నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ నెల 14వ తేదీ వరకు ఫామ్ 6కు సంబంధించిన చేర్పులకు అనుమతి ఉందన్నారు. జిల్లాలో ఎలక్టోరల్ పాపులేషన్ రేషియో 1000కి 694గా, స్త్రీ పురుష నిష్పత్తి రేషియో 1050గా ఉందన్నారు. ఓటర్లకు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలో సుమారు 840 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను గుర్తించడం జరిగిందని, ఆయా పోలింగ్ స్టేషన్ లొకేషన్లలో వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీ, మైక్రో అబ్జర్వర్ల పరిశీలన ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. ట్రాన్స్పోర్టేషన్ ప్లాన్లో భాగంగా పోలింగ్ అధికారులు, సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టామని, దీనిలో భాగంగా ప్రతి 5 పోలింగ్ స్టేషన్లకు 50 సీట్ల సామర్థ్యం గల బస్సును ఏర్పాటు చేస్తున్నామన్నారు. నామినేషన్ ప్రక్రియలో రిటర్నింగ్ అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించామన్నారు. పీఓలు, ఏపీఓలకు పోలింగ్ నిర్వహణపై ఈ నెల 13, 14 తేదీల్లో మొదటి దశ, 29వ తేదీన రెండవ దశ శిక్షణ ఇవ్వనున్నామని అన్నారు. పోలింగ్ నిర్వహణకు బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లు అవసరానికి మించి అదనంగా 120% పైగా సిద్ధం చేసుకున్నామన్నారు. ఈ నెల 12వ తేదీన ఈవీఎం ర్యాండమైజేషన్ నిర్వహిస్తామన్నారు. 85 సంవత్సరాల పైబడిన వయస్సు అర్హులైన పీడబ్ల్యూడీ ఓటర్లు హోమ్ ఓటింగ్కై ఫామ్ 12D ఈ నెల 29వ తేదీలోగా సమర్పించాల్సి ఉంటుందని అన్నారు. జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిస్టికల్ సర్వేలెన్స్ టీంలు పూర్తి పర్యవేక్షణ చేస్తున్నారని, ఇంటర్ స్టేట్, ఇంటర్ డిస్ట్రిక్ట్ బోర్డర్ చెక్ పోస్టుల వద్ద సిఆర్పీఎఫ్, స్టేట్ పోలీస్, సివిల్ ఆఫీసర్లతో గట్టి నిఘా ఉంచామన్నారు. నిర్దిష్ట ప్రణాళికతో నిష్పక్షపాత పారదర్శక ఎన్నికల నిర్వహణకు పూర్తి సన్నద్ధతతో ఉన్నామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఢిల్లీరావు పేర్కొన్నారు.
23వ తారీఖు జనవరి 23వ తారీఖు ఎలా అయితే ఒక క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ పీరియడ్లో వచ్చిన సప్లిమెంట్ వచ్చిందో ఆ సప్లిమెంట్ వచ్చాక అప్పటి నుండి ఇప్పుడు వరకు వచ్చేటువంటి అంటే ఈ 14th వరకు వచ్చినటువంటి ఏప్రిల్ 14th వరకు వచ్చేవన్నీ కూడా మళ్ళీ 25, 26వ తారీఖుల్లో సప్లిమెంట్ 2 రూపంలో అనేటువంటి వస్తాయి. సో మనకి ఇప్పుడు వచ్చిన రోల్ అంతా ఇంటిగ్రేటెడ్ రోల్ కాబట్టి ఎవరైనా డిలీషన్స్ ఉంటే డైరెక్ట్గా దానిపైన డిలీషన్ వచ్చేస్తుంది. చేర్పులు అనేటువంటి అట్ ది ఎండ్ అనేటువంటి కంటిన్యూస్ సీరియల్ నెంబర్లోనే మనకి చేర్పులు అనేటువంటి వస్తున్నాయి. సో అది కూడా చాలా వరకు ఇది 16.86 సుమారుగా అంటే అదొక మేబీ 16.90 ల్యాక్ అనేటువంటి రావచ్చు అని అనుకుంటున్నాం. సమ్వేర్ అరౌండ్ ప్రతి 1000 మందికి 694 మంది వాటర్స్ ఉన్నట్టుగా దట్ ఈస్ ఈపీ రేషియో అనుకుంటాం. పవిత్ర రంజాన్ మాసం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని కొండపల్లి దర్గా మత పెద్ద ఆల్తాఫ్ రాజా అన్నారు. విజయవాడ జర్నలిస్ట్ మిత్రుల నేతృత్వంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అల్లా దయతో జర్నలిస్టులు వారి వృత్తిలో మరింత రాణించాలని ఆయన ఆకాంక్షించారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ విజయవాడ యూనిట్ ప్రెస్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిన్న ఇఫ్తార్ విందు నిర్వహించారు. ప్రెస్ క్లబ్లో జరిగిన ఈ కార్యక్రమంలో ముస్లిం మత గురువు అల్తాఫ్ రాజా హాజరై ఇఫ్తార్ దీక్షా విరమణ చేయించారు. అనంతరం నమాజ్ నిర్వహించారు. ప్రార్థనల అనంతరం ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అన్నారు. అల్లాదయతో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు వారి వృత్తిలో దినదినాభివృద్ధి చెందాలని ఆయన ఆశీర్వదించారు. యూనియన్ నాయకులు ఎస్కే బాబు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ముదావహమన్నారు. సత్యనారాయణపురం సీఐ వెంకటనారాయణ, గవర్నర్పేట సీఐ డి వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే విజయవాడ యూనిట్ అధ్యక్షులు చావారవి, విజయవాడ ప్రెస్ క్లబ్ కార్యదర్శి దాసరి నాగరాజు, కోశాధికారి ఎండి హుస్సేన్, సామ్నా రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ రమణారెడ్డి, విజయవాడ అధ్యక్షులు ఎంవి సుబ్బారావు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇఫ్తార్ విందు స్వీకరించారు. రామతత్వం, యేసుతత్వం, ఇస్లాం తత్వం అన్ని తత్వాలు కలిపితే ఉండేది మానవత్వం. కాబట్టి ఆ మానవత్వంతో ప్రతి పండగ కూడా అందరు కలిసికట్టుగానే చేసుకున్నాం. భవిష్యత్తు తరాల్లో కూడా మన పిల్లలు కూడా అందరూ అన్ని పండగలు కూడా కలిసికట్టుగానే చేసుకుంటామనే ఒక సందేశాన్ని ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్ ద్వారా ఇవ్వడం అనేది చాలా శుభపరిణామం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ పాత్రికలు అందరికీ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాడి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆ అల్లా వారికి, వారి కుటుంబాలకు ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో వారు ఏ వృత్తిలో ఉన్నారో ఆ వృత్తిలో దినదిన అభివృద్ధి చెందుతూ అన్ని విధాలుగా కూడా మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అన్ని మతాలు సమానమే, అన్ని కులాలు సమానమే. మనిషికి కావాల్సింది మానవత్వం. ఆ మానవత్వాన్ని చాటి చెప్పేదే ఈ పవిత్రమైనటువంటి రంజాన్ మాసం. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు నెల రోజుల పాటు ఉపవాసం ఉండి మరి నెల రోజుల తర్వాత వచ్చేటువంటి పర్వదినం అనేటువంటి రంజాన్ పండుగను జరుపుకుంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో శతాబ్దాల నుండి వస్తున్నటువంటి విధానం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 12, 13 తేదీలలో విజయవాడ నగరానికి రానున్నారని, మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ఎన్టీఆర్ జిల్లా మొత్తం సిద్ధంగా ఉందని వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్లను జిల్లా నాయకులతో కలిసి సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలోని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 12 కానీ 13వ తేదీన కానీ జగనన్న బస్సు యాత్ర నగరానికి చేరుకుంటుందన్నారు. జిల్లాల్లోని ప్రధాన కూడళ్ల మీదుగా ఈ యాత్ర సాగటంతో పాటు భారీ బహిరంగ సభ కూడా ఉంటుందన్నారు. వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్యరామిరెడ్డి, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు మల్లాద్ విష్ణు, సామినేని ఉదయ్ భాను, ఎమ్మెల్సీలు ఎండి రుహుల్లా, మొండితో అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వరకు కూడా ఒక జన సముద్రంలాగా గౌరవ ముఖ్యమంత్రి గారికి జనాలు స్వాగతం పలకడం కానివ్వండి, అదేవిధంగా బస్ రూట్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా చాలా విజయవంతంగా జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలందరూ కూడా జేజేలు కొడుతూ స్వాగతం పలుకుతున్నారు. ఆ అవకాశం మాకు సుమారుగా ఈ నెల 12వ తారీఖు ఒకరోజు అటు ఇటుగా ఎన్టీఆర్ జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మా 7 నియోజకవర్గాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని
రిసీవ్ చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ వారు కూడా కార్యక్రమాలు చేపట్టారు. దేశ ప్రధాని నుంచి కింద కార్పొరేట్ స్థాయి వరకు నాయకులందరినీ తీసుకెళ్ళినా కానీ చిలకలూరుపేట ఏ విధంగా సభ ఫెయిల్యూర్ అనేది మీ అందరికీ తెలుసు. ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. దానిలో భాగంగానే ఎన్టీఆర్ జిల్లా కూడా మేము సిద్ధం అని చెప్పి నాయకులంతా సిద్ధంగా ఉన్నాం, ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు ఉగాది తర్వాత ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఈ బస్సు యాత్ర ఉంటుంది. తప్పకుండా ఈ బస్సు యాత్ర మాకు కావాలని చెప్పి మాకు ఇన్ఛార్జ్ అయిన అయోధ్య రామరెడ్డి గారు కూడా అడిగాం. అయోధ్య రామరెడ్డి గారు కూడా ప్రత్యేక ఈ కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ అందరూ కూడా ఇవాళ శాసనసభ్యులుగా పోటీ చేసేవాళ్ళు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఈ బస్సు యాత్రలో కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రతి వారు కూడా ఎదురు చూస్తున్నారు. మరి తప్పకుండా ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఉగాది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంటుంది. ఎప్పుడు ఏ తారీఖు వచ్చినా సరే మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ సరిగ్గా అమలు చేయడం లేదంటూ మాజీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. జగన్ ఓటమి భయంతోనే ఏదేదో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన అవినాష్, అప్పిరెడ్డిలతో సహా చంద్రబాబు నివాసం మీదకు వచ్చిన జోగి రమేష్ పై కేసులు, చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. జగన్ ఘోరంగా, నీచంగా మాట్లాడుతున్నా నోటీసులు ఎందుకు ఇవ్వటం లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు. టీడీపీ అభ్యర్థులపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల వివరాలు తెలియజేయాలని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని మాజీ మంత్రి దేవినేని ఉమా, వర్ల రామయ్య కోరారు. ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాల వారీగా ఆ సమాచారం సేకరించడం కష్టమని స్టేట్ క్రైమ్ రికార్డు బ్యూరో నుంచి వివరాలు తెప్పించి ఇవ్వాల్సిందిగా చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న చాలా మంది పోలీసులు వైసీపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని డీజీపీకి వివరించారు. ఈ మేరకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విజయవాడలోని డీజీపీ క్యాంపు కార్యాలయంలో రాజేంద్రనాథ్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. టీడీపీ అభ్యర్థులపై ఉన్న కేసుల వివరాలను వీలైనంత త్వరగా ఇస్తామని డీజీపీ తెలిపినట్టు నేతలు వెల్లడించారు. నందిగామలో టీడీపీ కార్యకర్తపై వైసీపీ వర్గీయులు హత్యాయత్నం చేస్తే నిందితులపై పోలీసులు తేలికపాటి సెక్షన్లు పెట్టారని వర్లరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ప్రోద్బలంతో దాడి జరిగినా పట్టించుకోలేదని విమర్శించారు. 2021లో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగితే నిందితుల్లో ఒకరిని ఇప్పటికీ అరెస్టు చేయలేదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలని డీజీపీని కోరినట్టు వర్ల తెలిపారు. భవిష్యత్తులో మరింత మంది పెద్ద తలకాయలకు బదిలీలు తప్పవని హెచ్చరించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పోలీసుల సమక్షంలోనే ఓటర్లకు తాయిలాలు పంచుతున్నారని దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. వారి మీద ఎక్కడైతే కేసులు ఉన్నాయో, ఎక్కడైతే క్రిమినల్ కేసులు ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే మిమ్మల్ని లెటర్ ఇచ్చిన వెంటనే ఇచ్చేటట్టుగా చూడండి. మొన్న మా వాళ్ళందరూ మిమ్మల్ని అడిగారు. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు కూడా మీకు లేఖలు రాశాడు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయో మీకు స్టేట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఉంటుంది. మీకు ఆ స్టేట్ క్రైమ్ రికార్డ్ బ్యూరోలో చూచి నా మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఏ సెక్షన్లో ఉన్నాయి తెలియపరచమని అంటే మీరు గౌరవ డీజీపీ గారు మీరు అన్ని జిల్లాల ఎస్పీలను అడిగి తీసుకున్నాను. అంటే 26 జిల్లాలుంటే 26 జిల్లాలకు రాయాలండి. 26 జిల్లాల చుట్టూ తిరగాల. రేపు నామినేషన్లో 18వ తారీఖు నుంచి నామినేషన్ చేయాలి. ఆ రికార్డు తయారు చేయాలంటే 4-5 రోజుల ముందు నుంచి రికార్డు తయారు చేసుకోవాలి. అన్ని జిల్లాలు ఎప్పటికి తిరిగి వస్తారు? మీరు చెప్పే దాంట్లో అర్థం లేదు సార్. మీకు స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఉంటుంది. బాధ్యతలు తప్పించబడ్డారు. త్వరలోనే కొన్ని నిర్ణయాల కోసం కూడా మేము ఎదురు చూస్తున్నాం. తప్పకుండా కింద స్థాయి అధికారుల దగ్గర నుంచి ఎవరో కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘించి తప్పులకు పాల్పడంతో మళ్ళీ మీరు ఎలక్షన్ కమిషన్కి మేము కంప్లైంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవద్దని చెప్పి కూడా తెలియజేస్తాం. ఎవరైతే అత్యుత్సాహంగా ప్రవర్తిస్తూ ఉన్నారో
చూడండి మాచర్లో మొన్న జీవి ఆంజనేయులు గారు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పల్నాడు 54 బూతుల్లో మీరు ఎలా ఓటేస్తారో చూస్తా ఉన్నాడు ఎస్పీ. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తే మీరు ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు. ఎన్నెముక లేకుండా మీరు ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూసుకొని ఇవాళ కోడున్నా కూడా లెక్క పెట్టకుండా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన అధికారుల మీద కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. కొన్ని వేల మంది అధికారులు ఉన్నారు, కొన్ని వందల మంది ముఖ్య అధికారులు ఉన్నారు. వాళ్ళ మీద కంప్లైంట్లు రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కక్షపూరిత విధానాలతో ముందుకు సాగుతున్నారని మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో మంది ఉన్నారని అయినా కూడా పెన్షన్లు పంపిణీకి రాజకీయంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటి వద్దకే 4,000 రూపాయల చొప్పున పెన్షన్ పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. జనసేన బీజేపీ బలపరిచిన తెదేపా అభ్యర్థులు గద్దె రామ్మోహన్, కేశినేని శివనాథ్ విజయాన్ని కాంక్షిస్తూ గద్దె అనురాధ 4వ డివిజన్ వరలక్ష్మి నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సూపర్ 6 పథకాల కరపత్రాలు పంపిణీ చేసి సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ 4వ డివిజన్ కొండ ప్రాంతాల్లో మంచినీటి ట్యాంకర్లు ఏర్పాటు చేశారని, అందుకే నీటి ఇబ్బందులు లేవని చెప్పారు. మరో ట్యాంక్ నిర్మాణాన్ని మంజూరు చేయిస్తే దానిని వైసీపీ అడ్డుకుందని దుయ్యబట్టారు. అదేవిధంగా పెన్షన్ల పంపిణీ కూడా వాడుకునేందుకు వృద్ధులను వాడుకుంటున్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఇంటి వద్దకే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని గద్దె అనురాధ హామీ ఇచ్చారు. కరెంటు ఛార్జీలు పెంచారు, ఆస్తి పన్నులు పెంచారని, చెత్తకు పన్ను వేస్తున్నారని, ఈ పన్నులన్నీ ఏం చేస్తున్నారని, అవి చాలక ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతున్నారని దుయ్యబట్టారు. యువతను నాశనం చేసేందుకు వైకాపా నాయకులు గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యం విక్రయాలు చేస్తున్నారో వాటిని నివారించి పరిశ్రమలను తెచ్చి యువతకు ఉద్యోగాలు ఇచ్చి వారిని సక్రమ మార్గంలో నడుపుతామని గద్దె అనురాధ అన్నారు. 4,000 రూపాయల పింఛన్ని ఇంటి దగ్గరకే అందిస్తాం. అదేవిధంగా మరి చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా కూడా ఇంట్లో మగపిల్లలైనా ఆడపిల్లలైనా 15,000 చొప్పున, 2 పిల్లలుంటే 30,000, ముగ్గురున్న 45,000 వాళ్ళ తల్లి అకౌంట్లో పడుతుంది. అది కాకుండా 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి 18,000 రూపాయలు ప్రతి నెల 1,500 చొప్పున, అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి పేదలకి అందుతాయి. ఈ రకంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసి అమలు చేసి అభివృద్ధి అనేది జరిగేది తెలుగుదేశం ప్రభుత్వంలో. ఇవాళ ఇసుకని ఫ్రీ చేస్తున్నామని ఇప్పుడే ప్రకటించారు చంద్రబాబు గారు. రేపు మన ప్రభుత్వం రాగానే నిర్మాణ రంగం ఊపు అందుకుంటుంది. అదేవిధంగా టాపీ పనులు చేసేవారికి, సెంటరింగ్ పనులు చేసేవారికి, ఎలక్ట్రికల్ పనులు, అందరికీ చేతి నిండా పనులు ఉంటాయి. అందరి చేతిలో వాళ్ళ డబ్బు కదులుతుంది. ఆ రకంగా ప్రతి ఒక్క ఫ్యాన్ ప్రభంజనంలో కూటమి కొట్టుకుపోవటం ఖాయమని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. పేదల పక్షాన నిలిచిన రాజశేఖర్ రెడ్డి బిడ్డను మరోసారి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. సెంట్రల్ నుండి 25,000 మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. 26వ డివిజన్ మారుతినగర్లో శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్సీ ఎండీ రూహుల్లా, వైఎస్ఆర్సీపీ డివిజన్ ఇన్ఛార్జ్ అంగిరేకుల నాగేశ్వరరావుతో కలిసి సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ పాలనను జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారన్నారు. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. పేదలపై చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారన్నారు. పిఠాపురంలో పవన్, మంగళగిరిలో లోకేష్లను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో 175కు 175 సీట్లు గెలిచే సత్తా వైఎస్ఆర్సీపీకి మాత్రమే ఉందన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నేతలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు ఆ విధంగా మేనేజ్ చేస్తున్నాడని ఆమె అర్థం చేసుకోరు షర్మిల గారు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి మంచి జరగాలంటే రాజశేఖర్ రెడ్డి గారి యొక్క పరిపాలన కొనసాగిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలా కాకుండా రాజశేఖర్ రెడ్డి గారిని ఏదైతే కాంగ్రెస్ పార్టీ చనిపోయాక ఎఫ్ఐఆర్లో ఆయన పేరు నమోదు చేసింది, అటువంటి పార్టీలో ఎప్పుడైతే షర్మిల గారు వెళ్ళారో అప్పుడే షర్మిల గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి రుణం పోయింది. ఎందుకంటే మొన్నటిదాకా తెలంగాణ కోడలని చెప్పింది ఆమె, వెళ్ళి తెలంగాణలో పార్టీ పెట్టింది, పాదయాత్ర చేసింది, అన్నీ అడావుడి చేసింది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశామని చెప్పింది. మళ్ళీ వాళ్ళు నేను ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర పిల్లలని చెప్తున్నారు. ఎవరు నమ్ముతారు ఇవన్నీ? రోజుకు ఒక టైప్లో మాట్లాడుతుంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. షర్మిలమ్మ, ఇప్పటికైనా కానీ నువ్వు మీ నాన్నగారు బాటలో నడిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తుంటే అటువంటి వ్యక్తి మీద నువ్వు రాళ్ళు చల్లుతున్నావు అంటే రాజశేఖర రెడ్డి గారు కూడా నేను క్షమించరమ్మా, గుర్తుపెట్టుకోవాలని చెప్పని నేను కోరుకుంటున్నాను.
మీరు ఓడిపోయి కూడా ఈ డివిజన్లో ఉండి ఈ కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందున్నారని వాళ్ళు స్వాగతం పలుకుతూ ఈసారి తప్పకుండా ఈ డివిజన్లో మీకు మెజార్టీ ఇస్తామని చెప్పి వాళ్ళ ప్రజలు వాళ్ళ హృదయాల్లో నుంచి వచ్చిన మాటలు ఇవి. అసలు గెలిచిన వ్యక్తి ఎక్కడున్నాడో ఈ రోజు వరకు మేము ఓటేసాం ఎక్కడున్నారో కూడా తెలియదు, కేర్ ఆఫ్ అడ్రస్ తెలియదు వాళ్ళకి. ఈ రోజున మీరు ఆ రోజు నుంచి ఈ రోజు మీరు కరోనా అనే దగ్గర నుంచి చూస్తున్నాం, ఈ రోజు వరకు మీ స్పందన మీ యొక్క కార్యక్రమాలు చూస్తున్నాం. చిన్న డ్రైనేజీ రిపేర్ రానివ్వండి, వాటర్ ప్రాబ్లం కానివ్వండి, కరెంటు రానివ్వండి, మనం ఫోన్ చేయగానే స్పందిస్తున్నారండి అని చెప్పి ఎమ్మెల్యే గారికి వాళ్ళే స్వయంగా ప్రజలే చెప్తున్నారు. ఈసారి ఈ డివిజన్లో భారీ మెజార్టీ చూస్తారని ఈ విధంగా సవినయంగా తెలియదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలు విసుగెత్తిపోయారని విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతి కుమార్ కుక్కలు చింపిన విస్తీర్లా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరలా చంద్రబాబును సీఎం చేయాలని పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు లేక యువతకు ఉపాధి లేక పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని అన్నారు. నగరంలోని తూర్పు నియోజకవర్గం 19వ డివిజన్ లబిపేట నందమూరి నగర్లో ఎన్డీఏ అభ్యర్థి గద్దె రామ్మోహన్, ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని విజయాన్ని కాంక్షిస్తూ గద్దె రామ్మోహన్ కుమారుడు గద్దె క్రాంతి కుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్ 6 కరపత్రాలు అందజేశారు. ప్రతి ఇంటికి వెళ్తుంటే ఆప్యాయంగా పలకరిస్తున్నారని, వైసీపీ ప్రభుత్వం అన్ని ధరలు పెరిగిపోయాయి, అనేక కష్టాలు పడినట్లు ప్రజలు తెలిపారని గద్దె క్రాంతి కుమార్ తెలియజేశారు. ఏ వీధి చూసినా యువకులు గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు విపరీతంగా పెరిగిపోయారని, అర్ధరాత్రి పూట ఇళ్లలోకి వస్తున్నారని అన్నారు. ప్రజలకు, మహిళలకు ఈ ప్రభుత్వంలో రక్షణ కరువైందన్నారు. ఎన్నికలు ఎప్పుడొస్తాయా, ఎన్డీఏ కూటమి గెలిపించుకుందామా అనే ఆలోచన రాష్ట్ర ప్రజల్లో ఉన్నారని క్రాంతి కుమార్ తెలియజేశారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం కేతనం ఎగురవేస్తారని ధీమా వ్యక్తం చేశారు. పిల్లలు చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు లేవు. ఏదో ఒక స్కిల్తో పనిచేసే వాళ్ళకి వేరే రకంగా అంటే తాపీ పనులు చేసుకునే వాళ్ళకి కానీ, లేకపోతే పెయింటర్ వర్క్స్ చేసుకునే వాళ్ళకి కానీ, కార్పెంటర్లకు కానీ దేనికి పని లేకుండా చేస్తుందండి ఈ ప్రభుత్వం. ఇసుకని రాకుండా చేయటం, ఉద్యోగాలు, ఇండస్ట్రీస్ ఇవన్నీ లోపలికి రాకుండా చేయటం, అసలు పక్కన రాజధానే లేకుండా చేసింది ఈ ప్రభుత్వం. దాంతోపాటు అందరూ చెడు అలవాట్లకు గురవుతున్నారు అని చెప్పి అందరూ చెప్తున్నారండి. దాంతోపాటు ఇప్పుడు కొత్త నాయకులు వచ్చేసి మేము ఏదో డెవలప్మెంట్ చేసాం, అది చేసాం, ఇది చేసాం అని పోస్కోల్ కబుర్లు చెప్తున్నారండి. ఏంటండి అసలు డెవలప్మెంట్ అంటే? డెవలప్మెంట్ అంటే మీనింగ్ తెలుసా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అని చెప్పి నిలదీస్తాం. మేము 50 డిగ్రీల సెంటిగ్రేడ్ కూడా మేము తట్టుకొని కూడా వచ్చి ఖచ్చితంగా మేము ఓటు వేస్తాం. ఈసారి ఇంట్లో కూర్చునేది లేదు, ఈ ప్రభుత్వాన్ని మారుస్తాం. ఈ యొక్క దుర్మార్గుడిని దించే వరకు మేము నిద్రపోము. మేమే కాదు, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా చైతన్యవంతులు చేస్తాం. రాబోయేటువంటి రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకొని గాడి తప్పిన ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టే దిశగా మేమందరం కూడా ప్రయాణం చేస్తామని చెప్పేసి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు మాకు జైలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి తన భర్తను అఖండ మెజార్టీతో గెలిపించాలని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు సతీమణి వాణి ఓటర్లను అభ్యర్థించారు. నగరంలోని 33వ డివిజన్ సత్యనారాయణపురం ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ తన సతీమణి శ్రీవాణి, వదిన మీనాక్షి, 33వ డివిజన్ కార్పొరేటర్ శర్వాణిమూర్తి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాస్ని ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి 25,000 మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.